రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలస విధానాన్ని కఠినతరం చేశారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు కొత్త వీసాల జారీ విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వీసా దరఖాస్తులను తిరస్కరించే అధికారం అధికారులకిచ్చింది. జాబితాలో డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది అమెరికా ప్రభుత్వం. గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారి దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. వీసా దరఖాస్తుదారుడి వయస్సు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా అతడు లేదా ఆమె పబ్లిక్ ఛార్జ్ అయ్యే ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని అమెరికన్ ఎంబసీ, కాన్సులేట్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది ట్రంప్ యంత్రాంగం. అమెరికాలోకి వలస వచ్చిన వ్యక్తి తన వైద్య ఖర్చుల కోసం అక్కడి ప్రభుత్వ వనరులు, మెడికేర్పై ఆధారపడే అవకాశం ఉంటే వారిని పబ్లిక్ ఛార్జ్గా పరిగణిస్తారు. డయాబెటిస్, ఒబెసిటీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి భవిష్యత్తులో వైద్య సంరక్షణ కోసం లక్షల డాలర్ల ఖర్చు కావచ్చు. తద్వారా వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఇలాంటి వారికి వీసా జారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.